హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చూసారు కదా, ఏదో క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. మా వాడు చేసే అల్లరి పనికి నాకు ఇవన్నీ తప్పవు. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మా బాబు ఉన్నాడు కదా, మా సిద్ధు, వాడైతే పౌడర్ మొత్తం తీసుకొని ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా చెత్త చేసి పడేశాడు అనమాట. నాకు అసలే బద్ధకం, అంటే పని మీద పని పెడుతూనే ఉంటాడు. ఏం చేస్తాం, చిన్నపిల్లలని అయితే ఏం అనలేమని చెప్పి ఏదో అలా కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే చేసుకుంటున్నాను. క్లీనింగ్ చేసి కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి. అండ్ పౌడర్ దొరికితే చాలు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాడి ఫేస్కి దానికి మొత్తం అంతా రాసి పడేస్తాడు. నేను అలా క్లీన్ చేసుకుంటూ రావాల్సిందే. అండ్ దీని తర్వాత వచ్చేసి నా వార్డ్రోబ్ కూడా చల్ల చెదురుగా తయారైందనమాట. సో ఏదో కంగారులో కిందది మీదవి పైవి ఇంకా అలా పెడుతూ ఉంటాను. సో అందుకే వాడు కొంచెం పడుకున్నాడు. సో వాడు పడుకొని లేచేసరికి కొంచెం ఏదైనా పని చేసుకుంటే వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వార్డ్రోబ్ అయితే సెట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంక నేను చేసే సౌండ్కి కూడా వాడు లేచిపోతున్నాడు. అండ్ ఇక్కడ ఈ శారీ చూసారా, పింక్ కలర్ కేఎల్ఎంలో తీసుకున్నాను. ఎప్పుడంటే సంక్రాంతికి తీసుకున్నాను. ఇప్పుడుకొచ్చి నేను అస్సలు కట్టేలేదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కూడా రాలేదన్నమాట. సో ఎలాగో మా పిన్ని వాళ్ళ కూతురు పెళ్ళి ఉంది కదా, ఒకసారి కట్టి చూద్దాము అని అయితే చూస్తున్నాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. షాపింగ్ మాల్స్లో చూస్తే ఒక కలరు, బయట చూస్తే ఇంకో కలర్లా మారిపోతాయి కదా, నాకు అదే టెన్షన్. ఇంకా బయటకు వచ్చి చూస్తే బాగానే ఉందన్నమాట. సో ఇక్కడైతే నా నైటీలు మొత్తం ఒకదాని మీద ఒకటి బాగా సర్దుకుంటున్నాను. ఇంకా వాడు లేచిపోతే నాకు తగిదిన అయిపోద్ది అనమాట, డ్యాన్స్ చేయించేస్తాడు. ఈ శారీ కూడా నేను తీసుకొని 1.5 year అవుతుంది. ఇంకా కట్టే సిచ్యువేషన్ రాలేదు. ఎప్పుడు కడతాం, ఏ పార్టీలో ఫంక్షన్లో ఉంటే కానీ కట్టుకోలేము. అండ్ ఇక్కడ ఈ చున్నీ అయితే నా మెచ్యూర్ టైంలో అనమాట. ఇప్పటికి నాతోనే ఉంది అది. అంత జాగ్రత్తగా, అంటే కొన్ని మెమరీస్లా ఉంటాయి కదా, అవైతే బాగా నా దగ్గర దాచుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. మా వాడు ఎక్కువ ఫ్రిడ్జ్ దగ్గర ఆడుతూ ఉంటాడు. వాడి అంటే ఫింగర్ ప్రింట్స్ అవి పడి కొంచెం ఆయిలీగా అనిపిస్తే నేను అలా కొంచెం తడి క్లాత్తో తుడుచుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఈ ఫ్రిడ్జ్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 13,000 ఎంతో, శాంసంగ్ డిజి టచ్ అని చెప్పేసి. చిన్న ఫ్యామిలీస్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. అండ్ నేనైతే ఇక్కడ లాండ్రీ డే కాబట్టి బట్టలన్నీ వాషింగ్ అయితే వేసేస్తున్నాను. మా వాడు లేచిపోయాడు ఆల్రెడీ. ఇంక నేను చేసే గోలకి వాడు ఏం పడుకుంటాడు చెప్పండి. ఇంకొచ్చేసి నా బుర్ర తింటా ఉంటాడు అనమాట. చూసారా, ఒక ముద్దు ఇచ్చేసి నన్ను అయితే ఐస్ చేసేస్తాడు. చూసారా, సైలెంట్గా వచ్చి ఒళ్ళో కూర్చునిపోయి నేను ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి నేను ఏమన్నా అనమాట. అండ్ ఇక్కడైతే నేను వాషింగ్ మెషిన్లో బట్టలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలాంటి స్ప్రైట్ బాటిల్లో అయితే లిక్విడ్ వేసుకొని ఉంచుతాను. ఎందుకంటే ప్యాకెట్ వేసుకుంటే మొత్తం జలపాతం అయిపోద్ది అని చెప్పేసి ఇలా వేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ కంఫర్ట్ అయితే కొంచెం వేసుకుంటాను. ఇంకా నేను ఈ వాషింగ్ మెషిన్తో పడే తిప్పలు అంతా ఇంత కాదు. ఒక్కసారి స్పిన్లో కానీ పడిందంటే ఇంకా ఎగిరి గంతులేసొద్ది అనమాట. అవసరమైతే రూఫ్ టాప్ మీదకి కూడా వెళ్ళిపోతుంది, అంతలా ఏడిపించేస్తుంది నన్ను. మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే, అంటే వాషింగ్ మెషిన్ వైబ్రేట్ అవ్వకుండా, షేక్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ నాతో కమెంట్లో షేర్ చేయండి. నేను వాటిని యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ స్టాండ్ అయితే తీసుకున్నాము, బట్ అయినా యూజ్ లేదనమాట. ఫ్లోర్ మొత్తం టైల్స్ కాబట్టి అది స్పిన్ అయ్యేటప్పుడు అస్సలు ఉండట్లేదు, ఎగిరిపోతూ ఉంది. ఇంకా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అయితే నాకు అర్థం కావట్లేదు. అండ్ బట్టలన్నీ వాషింగ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని నిన్న అంటే బెడ్షీట్లు అవి ఉతికాను. సో అవి కూడా కొంచెం మడత పెట్టుకుంటున్నాను అనమాట. మా ఊడితో చిట్చాట్ చేస్తున్నాను. ఇంకా వాడైతే అల్లరి మాత్రం మామూలుగా లేదు. ఏది పడితే అది పీకి లాగి పడేస్తున్నాడు అనమాట. ఇంక నేను ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేసరికి చూసారా వాడు ఎలాగ ఆడుతున్నాడో. అసలు పిలిచిన పలకట్లేదు, వాడి ఆట వాడిదేనమాట. వీడికి డైపర్స్ అయితే నేను మార్నింగ్ టైం అస్సలు వేయను, ఎందుకంటే డైపర్లు కొనాలంటే మన ఆస్తులు అయితే అమ్ముకోవాలి, అంతే ప్రైస్లు ఉంటాయని చెప్పేసి ఓన్లీ నైట్ టైం వాడు పడుకున్నప్పుడే వేస్తాను. అండ్ ఈవినింగ్ కొంచెం స్నాక్ టైం లాగా ఈ సేమియా అయితే చేసుకున్నాను. అదైతే కొంచెం తినేసి కొంచెం ఓట్స్ అయితే నానపెట్టుకున్నాను అనమాట. నైట్కి రైస్ తినట్లేదు కాబట్టి కొంచెం ఓట్స్ దోశలా చేసుకుందామంటే అది కాస్త ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే కిందేంటి ఆంటీ వచ్చేసి మా బాబుది బర్త్డే పార్టీ ఉంది రమ్మంటే వెళ్ళి సమోసా గారో ఏదో ఇస్తే అది వేసేసాను. ఇంకొచ్చేసరికి ఓట్స్ దోశ గీట్స్ దోశ ఏడలేదు.
అలాగా ఉండిపోయాననమాట. ఇంకా ఇది మార్నింగ్‌కి తినొచ్చులే టిఫిన్ కింద అని చెప్పేసి అలా సోక్ చేసి పెట్టేశాను. లేకపోతే మీకు రెసిపీ కంపల్సరీగా షేర్ చేసేదాన్ని. అండ్ బట్టలైతే అక్కడ నేను వాష్ చేసుకున్నాను కదా! ఇంకా పైకి తీసుకొనెళ్ళి వాటిని ఆరేస్తున్నాననమాట. క్లైమేట్ కూడా ఏంటో అటు ఇటుగానే ఉంటుంది ఈ మధ్య అసలు. అంటే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అదే కొంచెం భయము. నన్నైతే వీడు ఎక్కడ వదలడు చూసారా? రమ్మను తెగ లాక్కొని వెళ్ళిపోతున్నాడు. వాడి మాట వాడిదే. చూసారా కెమెరా ముందుకొచ్చి అలా పోజులు ఇస్తున్నాడు. అంతే ఈ మధ్య కొత్తగా నేర్చాడనమాట. ఇవన్నీ ఇంతకుముందు అయితే అసలు లేవు. అండ్ బట్టలకి క్లిప్స్ పెట్టకపోతే నాకు అసలు ఏదోలా ఉంటుంది. బట్టలు వేసినా కూడా అమ్మో అవి ఎటు వెళ్ళిపోతాయా ఏంటా అని చెప్పేసి ఇంకా మేడపైకి వచ్చాం కదా, ఎలాగో సైకిల్ పట్టుకొని వచ్చి మా బుడ్డోడిని అయితే తిప్పుతూ ఉన్నానమాట. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో గైస్, మీరైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్.